శని త్రయోదశి రోజున ఒక నల్లటి వస్త్రం తీసుకోండి. ఆ నల్లటి వస్త్రంలోకి నల్ల నువ్వులు తీసుకోండి. శనీశ్వరుడికి చాలా ఇష్టమైనవి ఈ నల్ల నువ్వులు. ఈ నల్లని బట్టను 9 ముక్కలుగా స్క్వేర్ షేప్‌లో చేసుకోండి. అందులో ఒక్కొక్క దాంట్లో ఒక స్పూన్ నల్ల నువ్వులు వేసి నల్ల దారంతో చిన్న మూటలా కట్టండి. ఇలా 9 మూటలు సిద్ధం చేసుకోండి. ఈ 9 మూటలు కూడా ఒక గిన్నెలో నల్ల నువ్వుల నూనె వేసుకొని ఈ మూటలను నానబెట్టుకోండి. దగ్గరలో ఉన్న శివాలయానికి లేదా శనీశ్వర ఆలయానికి వెళ్ళండి. అక్కడికి వెళ్లి స్వామివారికి పూజ జరిపించి, ఆ తర్వాత స్వామివారి ధ్వజస్తంభం దగ్గర ఒక పెద్ద మట్టి ప్రమిద తీసుకొని అందులో కర్పూరం వెలిగించి ఓం శం శనేశ్వరాయ నమః అని ఆ 9 మూటల్లో ఒక మూటను తీసుకొని అందులో వేయండి. ఇలా 9 సార్లు ఓం శం శనేశ్వరాయ నమః అని జపించి 9 నువ్వుల మూటలను అగ్నిలో వేయండి. తర్వాత దండం పెట్టుకోండి. ఆ శని పీడలనేవి పూర్తిగా తొలగిపోతాయి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. మీరు కర్పూరంతో వెలిగించిన పెద్ద మూకుడ్ను మళ్ళీ ఇంటికి తీసుకురాకూడదు. స్వామివారి పాదాల దగ్గర కొంచెం దూరంగా పెట్టండి. ఇలా ఈ శని త్రయోదశి రోజు చేస్తే అన్ని శని దోషాలు తొలగిపోతాయి. శనీశ్వరుడి అనుగ్రహం వలన మీ కుటుంబం 10 కాలాల పాటు సుఖంగా వర్ధిల్లుతుంది. కాబట్టి డబ్బులు పోగొట్టుకోకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి.